హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిటెక్ ఛానల్. ఈరోజు మనము డిజిటెక్ ట్రైపాడ్ అన్బాక్స్ చేయబోతున్నాము. సో ఇది వచ్చేసరికి నేను ఆఫర్లో కొన్నాను 1000 రూపీస్కి. సో ఇప్పుడైతే అరౌండ్ 1500 వరకు ఉంది. సో ఒక మంచి ట్రైపాడ్ అని చెప్పచ్చు బడ్జెట్లో, అంటే చాలా బాగుంది దాని బిల్డ్ క్వాలిటీ కానీ. సో మనం చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఇలా ఉంది. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. సో దీని ఫీచర్స్ అయితే సో అల్యూమినియం బాడీతో వస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మనకు ఓవరాల్ అప్ టు 5 kgs వరకు మనం దీన్ని మ్యాక్సిమం లోడ్ చేయొచ్చు, అంటే వెయిట్. సో అలాగే హైట్ వచ్చేసరికి 5.57 feet వరకు ఉంటుంది. సో అలాగే ఇది దీని యొక్క ఫోల్డెడ్ ఒక 615 mm వరకు ఉంటుంది. అలాగే దీని యొక్క ట్యూబ్ డయామీటర్ వచ్చేసరికి 26.5 mm వరకు ఉంటుంది. సో దీని యొక్క మినిమం ట్యూబ్ డయామీటర్ వచ్చేసరికి 20 mm. అలాగే దీన్ని ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి 1200 grams, అంటే అరౌండ్ 1.2 kgs వరకు ఉంటుంది. సో అలాగే ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో అయితే దీంట్లో మీరు డిఎస్ఎల్ఆర్ని కానీ, అలాగే ఫోన్స్ని, అలాగే స్మార్ట్ కెమెరాస్ని కూడా మీరు వీటిలో హోల్డ్ చేయొచ్చు. సో బాగుంది. సో ఒకసారి మనం దీని అయితే ఓపెన్ చేద్దాం. సో దీని లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఓపెన్ అయితే చేసాం. సో ఒక బ్యాగ్లో అయితే మనకు వస్తుంది ఇది. సో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. సో నీట్గా మనం దీన్ని సేవ్ చేసుకోవడానికి, తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం ఫస్ట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. వావ్ ఫ్రెండ్స్, ట్రైపాడ్ అయితే ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఇది డిజిటెక్ DTR 550LW దీని మోడల్ నెంబర్. సో అల్యూమినియంతో వస్తుంది ఇది. సో చాలా బాగుంది దీని బిల్డ్ క్వాలిటీ కూడా. సో అల్యూమినియం కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో కింద అయితే బేస్ మనం చూసాం ఇందాకే. సో త్రీ సెక్షన్స్ వస్తాయి. సో ఇవి కూడా చాలా క్వాలిటీగానే ఉన్నాయి. సో బాగున్నాయి. సో అలాగే మనం దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. సో 5.57 వరకు హైట్. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి 3 హోల్డర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదేం పెద్ద వెయిట్ కూడా ఏం లేదు. సో అంతగా అనిపించదు. సో ఇది వచ్చేసరికి హ్యాండిల్. సో మనం ఎలా కావాలంటే అలా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఫిక్స్ పొజిషన్లో మనం దీన్ని లాక్ చేయొచ్చు. సో దీన్ని టైట్ చేస్తే సో అదే పొజిషన్కి అయితే ఇది ఉంటుంది. సో మళ్ళీ ఈజీగా మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఒక ఫ్రీ హ్యాండిల్ ఉంది. సో మనం దీన్ని తీస్తే సో ఇక్కడ మనం హోల్డర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము మొబైల్ని కానీ, లేకపోతే DSLR కెమెరాస్ని కానీ, సో మనకి ఏది కావాలంటే దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫ్రీ హ్యాండిల్. సో దీన్ని మనం తీసేయచ్చు. సో ఇలాంటివి మనకు దొరుకుతాయి. సో మనం మొబైల్స్ కావాలంటే మొబైల్ హోల్డర్ తీసుకొని సో దాన్ని ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక చిన్న ఈజీ అంతే, ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు. సో అలాగే ఇక్కడ ఒకటి ఉంది. సో మనం దీన్ని సో ఒకవేళ మనం కానీ హారిజాంటల్గా కాకుండా వర్టికల్గా మనం కానీ వీడియో తీయాలనుకుంటే సో పోర్ట్రేట్స్లో ఇది యూస్ అవుతుంది. సో దీన్ని ఇలా ఫిక్స్ పొజిషన్లో పెట్టి మనం ఇలా పోర్ట్రేట్స్ని తీయచ్చు. సో దానికోసం ఈ హ్యాండిల్ అనేది, సో దానికోసం ఇది టైట్ కానీ లూజ్ కానీ చేసుకోవడానికి. సో అలాగే మనం కింద చూస్తే ఇది ఒక సపోర్ట్ హ్యాండిల్. సో మనం దీన్ని ఈజీగా లిఫ్ట్ చేయడానికి, అలాగే క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందులో వచ్చేసరికి 3 సెక్షన్స్ ఉన్నాయి. సో హెడ్ అయితే ఈజీగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఎటు పక్క కావాలంటే అటు పక్కకి. సో ఇది కూడా బాగుంది. సో అలాగే ఇంకా దీన్ని సో ఇక్కడైతే ఒకటి ఉంది. సో మనం దీన్ని కానీ తీసి దీన్ని కానీ తిప్పుకుంటే సో ఆ హెడ్ అనేది పైకి వస్తుంది. సో ఇలా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన హైట్కి తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈజీగానే ఉంది. ఇది కూడా పెద్ద కష్టమేం లేదు. సో అలాగే ఇంకొక సైడ్లో చూస్తే సో మనం ఒకసారి స్టాండ్ ఎక్కువగా
చేసినప్పుడు సో ఇది పైకి వస్తుంది కాబట్టి సో దాన్ని అప్పుడు ఒక టైట్ పొజిషన్లో ఫిక్స్ చేసుకోవడానికి ఇది ఒక బటన్. సో ఇది సో అలాగే దీంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఓవరాల్ ఇప్పుడు ఇది చిన్న హైట్లోనే ఉంది. సో ఫ్రెండ్స్ ఇందులో అయితే చూడొచ్చు మీరు. సో ఇది ఎలా పెద్దది అవుతుందని చెప్పి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీన్ని ఈజీగా. సో ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేసి మళ్ళీ దాన్ని మీరు క్లోజ్ చేసి సో ఇంకొకటి ఉంది. సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఓవరాల్గా ఎంత పెద్దదిగా ఉందో ఇది. సో చూడండి. సో 5.57 ఇంచ్ అంటున్నారు కానీ సో మనం ఇంకా ఈ హెడ్ని కొంచెం పై వరకు రిమూవ్ చేసుకొని పై వరకు పెట్టి సో ఇంకా మనం కానీ పైకి పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6 ఫీట్ వరకు ఉంటుంది. సో ఈజీగానే హ్యాండిల్ చేసుకోవచ్చు దీన్ని. సో మీరు ఎక్కడికి కావాలన్నా దీన్ని ఈజీగా తీసుకెళ్ళచ్చు. సో ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఈజీగా ఉంది. సో ట్రైపాడ్ ఇది. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది రికమెండ్ చేయొచ్చు. చాలా బాగుంది, అంటే తక్కువ బడ్జెట్లో. సో ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఇది 1500కి వెళ్ళిపోయింది కాబట్టి మేబీ మళ్ళీ 13 నుంచి 17 వరకు అమెజాన్ సేల్ మళ్ళీ రన్ అవబోతుంది. సో మేబీ మీరు అప్పుడు కొనుక్కుంటే మళ్ళీ 1000కి కానీ ఇంకా కొంచెం తక్కువ కానీ రావచ్చు. ఇది ఫ్రెండ్స్ డిజిటెక్ ట్రైపాడ్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.